Hello everyone, welcome back to my channel. I'm your Yogi Siddeshwara. గైస్ మనం లాస్ట్ వీడియోలో ఒక వేరియబుల్ని జావా ప్రోగ్రామ్లో ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇన్సులేట్ చేయాలనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఆ వీడియోతో కంటిన్యూస్ వీడియో ఇది. సో ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనం డేటా టైప్స్ గురించి, వాటి కేటగిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో డేటా టైప్స్ అనేది సో నాట్ ఓన్లీ జావా అండి, జావాలోనే కాదు, మీరు ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్లోనే తీసుకోండి, డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ వెరీ వెరీ బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ అనమాట. దీని మీద మనకు మంచి గ్రిప్ ఉంటే సో మనకి చాలా రకాల యూజెస్ ఉంటాయి అనమాట. సో అది మనము వీడియో ఎండింగ్లో మాట్లాడదాం. మనకి డేటా టైప్ అనే కాన్సెప్ట్ దేనికోసం ఉపయోగిస్తామంటే టైప్ ఆఫ్ డేటాని డిక్లేర్ చేయడానికి కోసం. ఓకేనా, మనకి చాలా రకాల డేటాస్ ఉంటాయి కదా. మనకి మన నేమ్స్ రాయాలనుకోండి ఆల్ఫాబెట్స్ని ఉపయోగిస్తాము, మన రోల్ నెంబర్ చెప్పాలనుకోండి నెంబర్స్ని ఉపయోగిస్తాము, మనము అలాగే మనీని క్యాల్కులేట్ చేయాలనుకోండి మనం డెసిమల్ పార్ట్స్తో కలిపి కూడా, మన పైసెస్తో కలిపి కూడా మనం అలాగే మాట్లాడుతూ ఉంటాం కదా. అలాగే డేటా అనేది మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. సో ఈ అన్ని రకాల డేటాను కూడా మనము ఒక ప్రోగ్రాంలో తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేయాలి అనుకుంటే సో వీ షుడ్ నో ద డేటా టైప్స్ అనమాట. ఈ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ సో నాట్ ఓన్లీ టైప్ ఆఫ్ డేటా అని రివీల్ చేయడం అదొకటే కాదండి. సో ఇట్స్ ఆల్సో షోస్ దాట్ ద రేంజ్ ఆఫ్ ద డేటా. ఓకేనా, మనం రేంజ్ ఆఫ్ ద డేటా అని కూడా ఇందులోనే మనము డిసైడ్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ దాట్ ఇందులోనే మనము రేంజ్ ఆఫ్ డేటా బట్టి మెమొరీ సైజెస్, మెమొరీ అలొకేషన్ కూడా మనము ఇందులోనే డిసైడ్ చేయొచ్చు అనమాట. సో అందుకోసమే డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో మాట్లాడుకునేటట్లు ఒక క్లాస్లో ప్రాపర్టీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ మెథడ్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ప్రాపర్టీస్ని మనము వేరియబుల్ డిక్లరేషన్స్, వేరియబుల్స్గా మనం ఉపయోగిస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ. సో ఈ వేరియబుల్స్ అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని తీసుకుంటాయి కదా. సో ఏ టైప్ ఆఫ్ డేటాని తీసుకుంటాయి, ఎంత రేంజ్ ఆఫ్ డేటాని తీసుకుంటాయి, ఎంత సైజ్ ఉన్న డేటాని అలోకేట్ చేసుకుంటాయి ఈ పర్టికులర్ వేరియబుల్స్ అనేది కూడా ఈ డేటా టైప్ అనే కాన్సెప్ట్ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో మనం ఒకసారి డేటా టైప్స్ అనే కాన్సెప్ట్లో డేటా టైప్స్ యాక్చువల్లీ మన జావాలో చూసుకునేటప్పుడు కల్లా 2 కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఓకేనా, మన జావాలో చూసుకుంటే 2 కేటగిరీస్ ఉంటాయి. సో వన్ ఈస్ దట్ ప్రిమిటివ్ డేటా టైప్స్, అనదర్ వన్ ఈస్ దట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మనకి మన జేడీకేలో, జావా డెవలప్మెంట్ కిట్లో ఆల్రెడీ డిజైన్ చేయబడి ఉంటాయి అనమాట. అంటే వీటికి సంబంధించిన ఒక ప్రీ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా డిజైన్ చేయబడి ఉంటాయి. అండ్ మనము ఒకవేళ ఈ పర్టికులర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఉపయోగించాలనుకుంటే మనం సపరేట్గా కోడింగ్, అంటే దానికి మళ్ళీ సపరేట్గా ఫంక్షనాలిటీస్ రాయాల్సిన అవసరం లేదు. వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ దోస్ వర్డ్స్ అనమాట. ఆ వర్డ్స్ని కీవర్డ్స్ అనుకున్నాం కదా. కీవర్డ్స్లో ఇది ఒక పార్ట్ ఆఫ్ దట్ కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ పార్ట్ని మనం ఏమంటున్నామంటే డేటా టైప్స్ అంటాం. సో మనం డైరెక్ట్గా ఆ కీవర్డ్స్ని ఉపయోగించుకుంటే దానికి సంబంధించిన ఫంక్షనాలిటీ అనేది ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే విచ్ ఇస్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఇన్ జేడీకే. ఓకే, ఆబ్వియస్లీ నాన్ ప్రిమిటివ్ అంటే విచ్ ఈస్ నాట్ డిజైన్డ్ బై దట్ అవర్ జేడీకే ఆర్గనైజేషన్ పీపుల్. యాక్చువల్లీ నాన్ ప్రిమిటివ్ అంటే సింపుల్గా చెప్పాలంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని మాట్లాడుకోవచ్చు మనం సింపుల్గా. సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే మనకి క్లాసెస్, మన రాయిపోయే ప్రతి ఒక్క క్లాస్ కూడా యూజర్ డిఫైన్డ్. అలానే ఇంటర్ఫేసెస్ అని మనం ఫ్యూచర్లో చూస్తాం, ఎన్యూమ్ టైప్స్ అని, ఇంకా మన కాంకరెన్సీలో చాలా టైప్స్ ఉంటాయి. సో ఎందుకంటే మనం జావా 22 వెర్షన్ బేస్ మీద వెళ్తున్నాం కాబట్టి సో చాలానే ఉంటే మనం 1 by 1 చూద్దాం. ఓకేనా, సో సో మనం ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఓకే, సో ప్రిమిటివ్ డేటా టైప్స్ దగ్గరకు వచ్చినప్పుడు కల్లా మనకి అగైన్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి 2 కేటగిరీస్ కింద కన్వర్ట్ చేయబడినాయి అనమాట. వన్ ఈస్ దట్ న్యూమరిక్ డేటా టైప్స్, అనదర్ వన్ ఈస్ దట్ నాన్ న్యూమరిక్ డేటా టైప్స్. మనకు డౌట్ రావచ్చు, నేను ఇప్పుడు ఆల్ఫాబెట్ అని చెప్పాను కదా. సో ఆల్ఫాబెట్స్ అని కూడా న్యూమరిక్ అంటే నేను కంప్లీట్గా హోల్ డేటాని 2 కేటగిరీస్ కింద కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. న్యూమరిక్ డేటా టైప్స్ అండ్ నాన్ న్యూమరిక్ డేటా టైప్స్, అంటే న్యూమరిక్ డేటా, నాన్ న్యూమరిక్ డేటా. సో అప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఏంటది? న్యూమరిక్ డేటాలో మనం ఆల్ఫాబెట్స్ ఇంక్లూడ్ అవ్వవు కదా. రైట్, ఆబ్వియస్లీ ఇంక్లూడ్ అవ్వవు, మనకు తెలిసిందే కదా. సో బట్ ఇక్కడ మనం న్యూమరిక్ డేటా టైప్లోనే నేను ఆల్ఫాబెట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈవెన్ దో స్పెషల్ సింబల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈవెన్ ప్లస్, మైనస్, స్టార్, ఎవ్రీథింగ్ నేను అందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. హౌ ఇట్స్ పాసిబుల్ అంటే మనకి కీబోర్డ్లో కనిపిస్తున్న కీసే కాకుండా సపరేట్గా కొన్ని స్పెషల్ సింబల్స్ ఉంటాయి కదా. అన్ని కీస్ కూడా మనకి ఏంటంటే మెయింటైన్ చేయడానికి, అంటే మనకి బైనరీ కోడ్ కింద కన్వర్ట్ చేయడానికి ఈజీగా ఉండడానికి ఒక ఆర్గనైజేషన్, ఆస్కీ అనే ఒక ఆర్గనైజేషన్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనే ఒక ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క కీ కూడా ఒక
నెంబర్ని అయితే అసైన్ చేసింది అనమాట. సో ఈ నెంబర్స్ అన్ని అసైన్ చేయడం వల్ల ఈవెన్ మన ఆల్ఫాబెట్స్ చూసుకున్నా సరే, మన స్మాల్ లైక్ లోవర్ కేస్ ఏ తీసుకున్నాం అనుకోండి, 97 అనే ఆస్కీ కోడ్ ఉంటుంది. అది క్యాపిటల్ ఏ తీసుకున్నాం అనుకోండి, 65 అనే ఆస్కీ కోడ్ ఉంటుంది. క్యాపిటల్ బి తీసుకున్నాం అనుకోండి, 66 అనే ఆస్కీ కోడ్ ఉంటుంది అనమాట. సో ఇలా మనకి ఈవెన్ నెంబర్స్ తీసుకున్నా సరే, 0 to 1 తీసుకున్న, 0కి అయితే 48 అనే ఆస్కీ కోడ్, 1కి అయితే 49 ఆస్కీ కోడ్. ఇలా ప్రతి దానికి మీరు చూసుకునేటప్పటికల్లా ఆస్కీ కోడ్స్ అన్ని కూడా నెంబర్స్ లోనే ఉన్నాయి కదా. సో ఆబ్వియస్లీ అందుకోసం నేను ఏం చెప్పానంటే నెంబర్ టైప్, నాన్ నెంబర్ టైప్ అని ప్రిమిటివ్ డేటా టైప్స్ ని కేటగిరైజ్ చేశాను అనమాట. సో నెంబర్ టైప్ దగ్గరకు వచ్చినప్పటికల్లా మళ్ళీ మనకి కేటగిరీస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నాన్ నెంబర్ టైప్ మాట్లాడుకుందాం, ఓకేనా. సో నాన్ నెంబర్ టైప్ దగ్గరకు వచ్చినప్పటికల్లా ఒకే ఒక్క నాన్ నెంబర్ టైప్ డేటా టైప్ అయితే మనకు ఉంది, అది బూలియన్ అనమాట. ఎందుకంటే ఇది డిసిషన్ మేకింగ్ మీద సంబంధించిన డేటా టైప్ ఇది, ఓకేనా. డిసిషన్ మేకింగ్ అంటే ఏంటి, మీరు ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్తావా లేదా, సో ఎస్ ఆర్ నో, ఎస్ అని మనం ఇక్కడ ట్రూ అని, నోని ఇక్కడ ఫాల్స్ అని అంటాం అనమాట. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ని మాత్రమే డేటాగా తీసుకునే ఏకైక ఒకే ఒక డేటా టైప్ బూలియన్ అనమాట. సో ఈ బూలియన్ మనం ఎక్కడ కూడా నెంబర్ సంబంధించిన డేటాని ఎక్కడ ఉపయోగించము. ట్రూ ఆర్ ఫాల్స్, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ కూడా మనకి, ఈ ట్రూ అండ్ ఫాల్స్ కూడా మనకి ఏమంటారంటే రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటారు. అంటే కీవర్డ్స్ లో పార్ట్ గానే ఉంటున్నాయి ఇవి కూడా. సో ఇవి కూడా లోవర్ కేస్ లో ఉంటాయి. మనం డైరెక్ట్ గా ట్రూ ఆర్ ఫాల్స్ అని మాత్రం ఉపయోగించాల్సి ఉంటుంది. సో మీరు ఇందులో చూసుకునేటప్పటికల్లా మనకి ఈ బూలియన్ సంబంధించిన దాంట్లో మనము ప్రోగ్రామేటికల్గా ఒక బూలియన్ డేటాని మనం రిప్రజెంట్ చేయాలంటే బూలియన్ అనే ఒక కీవర్డ్ని అయితే ఉపయోగించాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ గుర్తుంచుకోండి, మన డేటాని ఎలా మాట్లాడుతామో అఫీషియల్ వర్డ్స్లో లిటరల్స్ అంటాం కదా. సో బూలియన్ సంబంధించిన లిటరల్స్ ఏముంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. సో మీరు లోవర్ కేజ్లో మాత్రమే రాయాలి, అప్పర్ కేజ్లో రాయడానికి ఛాన్స్ లేదు. అండ్ మనకి C++ మీద ఎవరికైనా ఐడియా ఉంటే వాళ్ళు ఏంటంటే ట్రూని 1 గాను, ఫాల్స్ని 0 గాను తీసుకుంటారనమాట, ఓకేనా. బట్ ఇక్కడ అలా లేదు. జావాలో మనకి రిజర్వ్ కీవర్డ్స్ మాత్రం ఉపయోగించాలి, దట్ టు ట్రూ అండ్ ఫాల్స్, దట్ ఇన్ లోవర్ కేస్ మాత్రమే, ఓకేనా. సో మనం ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామేటికల్గా ఈ ట్రూ అండ్ ఫాల్స్ బూలియన్ డేటా టైప్ని ఎలా ఉపయోగించాలో ఒకసారి చూద్దాం, ఓకేనా. సో నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే, సో నేను ఇప్పుడు ఏదైనా బూలియన్, ఓకే, సారీ, బూలియన్ ఈజ్ ఇట్ ట్రూ అంటే జస్ట్ టేకింగ్ దట్ సమ్ ఐడెంటిఫైయర్ ఈక్వల్స్ టు, నేను ఇక్కడ ఏమైనా ఒక నెంబర్స్ ఇచ్చాను అనుకోండి, ఏమైనా నెంబర్స్ ఇచ్చాను చూడండి, ఐ విల్ గెట్ దట్ ఎర్రర్. సో బికాస్ ఇట్స్ నాట్ సూటబుల్, బూలియన్ ఓన్లీ యాక్సెప్ట్ దట్ ట్రూ ఆర్ ఫాల్స్. మీరు ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రం ఉపయోగించడానికి మాత్రమే బూలియన్ ఉపయోగించాలన్నమాట. సో నేను ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నెంబర్ ఐ కెన్ రైట్ ద ట్రూ. సో నాకు ఇప్పుడు ఎర్రర్ రాలేదు చూసారు. సో ఇట్ వర్క్స్ నా ఆర్ ఫాల్స్, యూ కెన్ రైట్ ఫాల్స్, ఓకేనా. అండ్ గుర్తుంచుకోండి, సారీ, ఫాల్స్, ఓకే. సో ఇక్కడ మనకి లోవర్ కేజ్లో రాయాలి అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండకూడదు. మీరు క్యాపిటల్ లెటర్లు ఏమైనా రాసారు అనుకోండి, ఇట్ విల్ గెట్ ఎర్రర్. ఇట్స్ నాట్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ ఫాల్స్ రిజర్వ్ కీవర్డ్, ఓకే. సో అండ్ ఆబ్వియస్లీ మనం ఇప్పుడు ఇది ప్రింట్ చేయాలనుకోండి, సో హౌ కెన్ ఐ ప్రింట్. సో నేను డైరెక్ట్గా ఈ పర్టికులర్ వాళ్ళకి ఐడెంటిఫైని డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను, system.out.println వెళ్ళాను, ఐ కెన్ డైరెక్ట్లీ రన్ ఇట్, ఓకే. పీపుల్ హూ నోస్ దీస్ ఆల్ దోస్ థింగ్స్ ప్లీజ్ మళ్ళీ రీకాల్ చేయాలంటే వినండి. నేను ఎస్పెషల్లీ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను, ఓకేనా. సో సి నాకు ఫాల్స్ అని వచ్చింది. సో ఐ కెన్ రైట్ ద ట్రూ ఆల్సో, రైట్, ట్రూ ఆల్సో. సో ఐ జస్ట్ రైట్, సి ఐ గాట్ ద ట్రూ, రైట్. సో మనకి ఓన్లీ ట్రూ అండ్ ఫాల్స్ మాత్రం ఉపయోగించాల్సి ఉంటుంది. అండ్ ఈ బూలియన్కి సంబంధించిన డేటాని మనము స్టోరేజ్ చేసేటప్పుడు 1 బిట్ మెమొరీని మాత్రం ఆక్యుపై చేస్తుంది, ఓన్లీ 1 బిట్ మెమొరీని మాత్రం ఆక్యుపై చేస్తుంది. ఎందుకు చెప్పండి, ట్రూ ఆర్ ఫాల్స్, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ అంటే 0 and 1, ఈ 1 బిట్ మాత్రం సరిపోతుంది కదా. 0ని స్టోర్ చేయడానికి 1 బిట్, కానీ 1 స్టోర్ చేయడానికి 1 బిట్ మాత్రమే స్టోర్ చేయడానికి సరిపోతుంది. అంటే ఇద్దరు 1 మాత్రమే చూస్ చేస్తాం కదా. సో అందుకోసమే 1 బిట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అది మనము బైట్స్ లో చెప్పాలనుకుంటే లెస్ దెన్ 1 బైట్ అని చెప్పండి ఎవరికైనా, ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ దట్ బూలియన్ డేటా టైప్. లెట్స్ గో ఫర్ దట్ నెక్స్ట్ డేటా టైప్స్. మనము ఇంతవరకు నాన్ న్యూమరిక్ డేటా టైప్ చూస్తాం, ప్రిమిటివ్ డేటా టైప్స్ కదా. సో ఇప్పుడు న్యూమరిక్ డేటా టైప్ చూద్దాం. న్యూమరిక్ డేటా టైప్ ని అగైన్ నేను మళ్ళీ 2 కేటగిరీస్ కింద కన్వర్ట్ చేస్తున్నాను, ఓకేనా. సో వన్ ఈస్ దట్ సైన్డ్ నెంబర్ డేటా టైప్స్, నాన్ సైన్డ్ నెంబర్ డేటా టైప్స్, ఓకేనా. మళ్ళీ ఇదేంటి అబ్బా అనుకుంటున్నారా, సైన్డ్ డేటా టైప్స్ అంటే అర్థం ఏంటంటే నార్మల్గా పాజిటివ్ నెగిటివ్ నెంబర్స్ రిప్రజెంట్ చేసేవన్నీ కూడా ఒక కేటగిరీ. పాజిటివ్ నెగిటివ్ నెంబర్ సంబంధం లేకుండా నెంబర్స్ మాత్రం రిప్రజెంట్ చేసేవి అన్ని కూడా
ఒక కేటగిరీ కింద కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి నార్మల్గా నెంబర్స్ రాసేటప్పుడు నెగిటివ్ రాయాలనుకోండి, మైనస్ అని రాస్తాం కదా, -1 2 3 సంథింగ్ లైక్ దాట్. అదే పాజిటివ్ నెంబర్ రాయాలంటే ప్లస్ రాయం, రైట్? ప్లస్ రాయిపోయినా అది డిఫాల్ట్గా ప్లస్ పాజిటివ్ నెంబర్ అనే మనం ఐడెంటిఫికేషన్ అవుతుంది కదా. బట్ కొన్ని నెంబర్స్కి మనకి ఎస్పెషల్లీ ఆస్కీ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆస్కీ నెంబర్స్కి ఎక్కడ కూడా పాజిటివ్ రాసినా రాయకపోయినా, నెగిటివ్ రాసినా రాయకపోయినా అది అసలు సంబంధించిన సైన్తో సంబంధించి కూడా ఉండదు. ఓకేనా? సైన్తో సంబంధించి అసలు దానికి సంబంధమే ఉండదు. ఓకేనా? సో అందుకోసం నేనేం చేస్తున్నానంటే అన్సైన్డ్ నెంబర్ డేటా టైప్ కింద క్యారెక్టర్ని తీసుకుంటున్నాం. అన్సైన్డ్ నెంబర్ డేటా టైప్ కింద క్యారెక్టర్ తీసుకుంటున్నాం. ఎందుకు క్యారెక్టర్స్ అంటే మనకి కీప్యాడ్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒక క్యారెక్టరే. స్పెషల్ సింబల్, కొటేషన్స్, కర్లీ బ్రేచెస్, ఆల్ఫాబెట్స్, స్పేస్, ట్యాబ్, ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ అ క్యారెక్టర్. ఓకేనా? సో క్యారెక్టర్ని మనము ఉపయోగించాలంటే క్యార్ అని కీవర్డ్ని ఉపయోగిస్తాము. అండ్ ఎస్పెషల్లీ లిటరల్స్ దగ్గరికి వచ్చినప్పుడు కల్లా మనము క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేస్తామంటే మీరు సింగిల్ కొటేషన్లో రాయాల్సి ఉంటుంది. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక క్యారెక్టర్ వేరియబుల్స్కి ఒక క్యారెక్టర్ని మాత్రమే అసైన్ చేయగలుగుతాం. మోర్ దెన్ 2 క్యారెక్టర్స్ని మనం అసైన్ చేయలేము ఎట్ ఎ టైమ్. సో లెట్స్ సీ దట్. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక క్యారెక్టర్ని డిక్లేర్ చేయాలనుకోండి, ఎలా రాస్తాను? క్యారెక్టర్ CH ఈక్వల్స్ టు, మీరు ఏది పడితే అది రాయడానికి లేదు. ఓకేనా? డోంట్ రైట్ ఎనీథింగ్ లైక్ దిస్. ఓకే, సో యూ షుడ్ రైట్ ఇన్సైడ్ ఆఫ్ దట్. మనము ఇంకుంటాయి దీంట్లో ట్విస్టెస్ ఉంటాయి, అవి మనం ఫ్యూచర్లో చూద్దాం ప్రోగ్రామేటిక్గా మాట్లాడేటప్పుడు. యాజ్ ఆఫ్ నో డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ గురించి బేసిక్ వేలో మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో నేను ఏదైనా రిప్రజెంట్ చేయాలని ఐ షుడ్ యూజ్ దట్ సింగిల్ కొటేషన్స్ అండ్ యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఇన్సైడ్ ఆఫ్ దట్. సి ఐ కెన్ రైట్ ఎనీథింగ్ ఇన్సైడ్ ఆఫ్. ఓకే, సో మళ్ళీ గుర్తుంచుకోండి 2 క్యారెక్టర్స్ని అట్ ఎ టైం రాయకూడదు. చూడండి, 2 క్యారెక్టర్స్, మోర్ దెన్ 2 క్యారెక్టర్స్ రాసాను, ఐ విల్ గెట్ దట్ ఎర్రర్. మీరు ఏదైనా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో ఎస్కేప్. మళ్ళీ నేను క్యారెక్టర్స్లో ఈ డేటాకి సంబంధించిన లిటరల్స్ సంబంధించి మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేస్తున్నాను. ఓకేనా? మనం డేటా టైప్స్ గురించి, ఇంటిజర్ డేటా టైప్స్ గురించి ఒక వీడియో, ఫ్లోటింగ్ డేటా టైప్స్ సంబంధించిన ఒక వీడియో, అలానే క్యారెక్టర్ అండ్ బూలియన్ సంబంధించిన ఒక వీడియో. ఎందుకంటే ఎస్పెషల్లీ లిటరల్స్ గురించి ఎక్కువగా మాట్లాడాలి. లిటరల్స్లో మనకి బైనరీ ఉంటుంది, యాస్కీ ఉంటుంది, హెక్సాడెసిమల్ ఉంటుంది, ఆక్టల్ ఉంటుంది. ఓకేనా? ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటరల్స్ గురించి మాట్లాడాలి కాబట్టి అక్కడ సెపరేట్గా మాట్లాడదాం మనం. బట్ ఇక్కడ వచ్చినప్పటికల్లా మనకి క్యారెక్టర్లు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సింగిల్ కొటేషన్ ఎట్ ఎ టైం ఒక క్యారెక్టర్ మాత్రం ఉపయోగించగలుగుతాం. అండ్ మీరు ప్రింట్ చేయాలంటే యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ లైక్ దిస్. ఓకే, డైరెక్ట్గా నేను CHని ఉపయోగించి చూడండి క్యారెక్టర్. ఓకే, అండ్ ఇక్కడ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఏంటంటే మీకు ఇక్కడ 0 to 255 వరకు ఉంటాయి అన్నమాట క్యారెక్టర్స్. ఓకేనా? 0 నుంచి స్టార్ట్ చేసుకుని 255 వరకు ఉంటాయి. ఓకేనా? సో ఈవెన్ ప్రతి ఒక్క స్పేసెస్, ట్యాబ్, ప్రతి దానికి ఒక ఏదో నెంబర్ ఉంటుంది, యాస్కీ నెంబర్. ఓకే, సో ఐ థింక్ సో మీకు క్యారెక్టర్ సంబంధించిన థింగ్స్ ప్రోగ్రామేటిక్లో కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మనం లిటరల్స్ చెప్పుకున్నప్పుడు ఇంకా ఇన్ డెప్త్ వెళ్తాం ప్రతి దాని గురించి, ప్రతి డేటా టైప్ గురించి. ఓకే, సో లెట్స్ జంప్ ఇంటు దట్ సైన్ నెంబర్ డేటా టైప్స్. ఓకేనా? సైన్ నెంబర్ డేటా టైప్స్ గురించి కొద్దాము. సైన్ నెంబర్ డేటా టైప్స్ వచ్చినప్పుడు కల్లా అగైన్ ఐ కన్వర్టెడ్ ఇన్ టు దట్. కేటగిరైజ్ చేసేటప్పుడు 2 కేటగిరీస్ కింద కేటగిరైజ్ చేసినాము. వన్ ఈస్ ద ఇంటిజర్, అనదర్ వన్ ఈస్ ద ఫ్లోట్. ఓకేనా? ఇంటిజర్ డేటా టైప్స్ అండ్ ఫ్లోటింగ్ డేటా టైప్స్. ఇంటిజర్ డేటా టైప్స్ అంటే నార్మల్ నెంబర్స్ అండి. నెగిటివ్ మనకి గుర్తుంచుకోండి, సైన్ నెంబర్ డేటా టైప్స్ కదా, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఓకేనా? మొత్తం సో ఈవెన్ ఇంటిజర్ సంబంధించిన, ఫ్లోటింగ్ సంబంధించిన పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇంటిజర్ డేటా టైప్స్ చూసినప్పుడు కూడా ఏవైనా నెంబర్స్ వితౌట్ డెసిమల్ పార్ట్, అంటే 0.111 సంథింగ్ లైక్ డెసిమల్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్స్ లేనివన్నీ కూడా మనకి నార్మల్ ఇంటిజర్ నెంబర్స్. డెసిమల్ పార్ట్స్ ఉన్నవి అన్ని కూడా ఫ్లోటింగ్ నెంబర్స్. డెసిమల్ పార్ట్స్ ఉన్నవన్నీ కూడా ఫ్లోటింగ్ నెంబర్స్. ఓకేనా? సింపుల్గా గమనించుకుంటే. సో మళ్ళీ ఇంటిజర్ డేటా టైప్స్లో మళ్ళీ మనకి సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఓకేనా? ఈ సబ్ కేటగిరీస్ ఎలా కేటగరైజేషన్ అవుతున్నాయి అంటే బేస్డ్ ఆన్ ద రేంజ్ అనమాట. బేస్డ్ ఆన్ ద రేంజ్. ఇప్పుడు మనకి ఇంటిజర్ డేటా టైప్స్లో బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. సో బైట్ అనే దానికి ఒక రేంజ్ ఉంటుంది, -128 టు +127. అలానే షార్ట్కో రేంజ్, ఇంట్కో రేంజ్, లాంగ్ రేంజ్. రేంజ్ బట్టి మనకి మెమొరీ ఎలొకేషన్ కూడా మారిపోతుంది అనుకోండి. బైట్ కొనుక్కోండి 1 బైట్, షార్ట్ కొనుక్కోండి 2 బైట్స్, ఇంటిజర్ కొనుక్కోండి 4 బైట్స్, లాంగ్ కొనుక్కోండి 8 బైట్స్. సో బేస్డ్ ఆన్ ద రేంజ్ ఇట్ చేంజెస్ దట్ మెమరీ అలొకేషన్ ఆల్సో. సో మనం ఒకసారి ప్రోగ్రామేటికల్గా చూద్దాం హౌ ఇట్ విల్ వర్క్స్ అనేది. ఓకే, సో నేనేం రాసాను, బైట్, మినిమం బైట్ అండ్ మాక్సిమం బైట్. జస్ట్ ఐ టేక్ దిస్ ర్యాండమ్ వేరియబుల్స్. ఓకే, సో నేనేం చేశాను, -128 నుంచి +127 వరకే ఈ రేంజ్ ఉంటుంది. ఓకేనా? బయట అనేది రేంజ్ -127 నుంచి +127 వరకు ఉంటుంది రేంజ్. సో ఒకసారి మీకు ప్రోగ్రామేటికల్గా
లైక్ ప్రోగ్రామేటిక్ చూపిస్తాను. ఐ మీన్ ఒక టేబుల్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం గమనించుకుంటే చూడండి, మనకి బైట్ అండ్ షార్ట్, ఇంట్, లాంగ్ ఈ 4 కూడా మనకి ఇంటీజర్ డేటా టైప్ సంబంధించినవి. సైన్డ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో, సైన్డ్ సైన్డ్ నెంబర్ డేటా టైప్స్ లో, ఈ మళ్ళీ ఇంటీజర్స్ లో ఈ 4 డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. సో బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఈ 4 చూసుకునేటప్పటికల్లా బైట్ యొక్క రేంజ్ చూసుకుంటే మనకి -128 నుంచి +127. అంటే మీరు ఏవైనా ఒక నెంబర్ని ఇప్పుడు వేరియబుల్లో పెట్టాలనుకోండి, -128 నుంచి +127 మధ్యన ఏదైనా నెంబర్ని పెట్టాలనుకోండి, అప్పుడు మీరు బయటకి వెళ్ళిపోతారు, బయటతో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, మళ్ళీ 128 ఇచ్చారనుకోండి, బయట మరి పనికిరాదు, ఎర్రర్ వస్తుంది. అది ప్రోగ్రామేటిక్గా చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో అలానే సేమ్ వే మళ్ళీ షార్ట్కి వచ్చినప్పటికల్లా -32,768 నుంచి 32,767 వరకు మనకు ఆ రేంజ్లో మీరు ఏదో నెంబర్ని రిప్రజెంట్ చేయాలనుకోండి వేరియబుల్లో, మీరు షార్ట్ను ఉపయోగించుకోవచ్చు. షార్ట్ కంటే పెద్దది మళ్ళీ ఇంటిజర్లో ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు రిప్రజెంట్ చేయొచ్చు. అలానే ఇంటిజర్ కూడా సరిపోలేదు అనుకోండి, లాంగ్ ఈ నెంబర్ నుంచి నెగిటివ్ నుంచి పాజిటివ్ నెంబర్ వరకు ఉంటుంది. ఓకేనా, ఇంకా దీనికంటే పెద్ద నెంబర్స్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు, బిగ్ ఇంటిజర్, బిగ్ లాంగ్ అని ఉంటాయి. సో అవి మన క్లాస్ టైప్స్ ఫ్యూచర్లో మాట్లాడదాం. ఓకేనా, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, రేంజెస్ బట్టే మనకి లైక్ సైజ్ కూడా మారిపోతుంది కదా. సో 8 బైట్స్ = 1 బైట్, మీరు ఏదో ఒక విధంగా గుర్తుంచుకోండి. ఓకేనా, నేను బైట్స్లో మాట్లాడుతున్నాం. సో బైట్ అయితే 1 బైట్ మెమరీని ఆక్యుపై చేస్తుంది, షార్ట్ అయితే 2 బైట్స్, అండ్ ఇంటిజర్ అయితే 4 బైట్స్, అండ్ లాంగ్ అయితే 8 బైట్స్. సో ఇవి రిప్రజెంట్ చేసుకుంటాయి. ఓకే, సో మనం లిటరల్స్ గురించి సపరేట్గా మళ్ళీ సెషన్ మాట్లాడతాం, డోంట్ వరీ. ఓకే, సో నేను ఒకసారి ప్రోగ్రామేటిక్గా మీకు చూపిస్తాను ఇప్పుడు. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మినిమం మ్యాక్సిమం 2 తీసుకున్నాను అనుకో, లిమిటేషన్ మీకు ఒక అర్థం అవుతుందని ఆ విధంగా తీసుకుంటున్నాను. సో నేను మినిమం 128 తీసుకుంటాను, -128, అండ్ మ్యాక్సిమం 127 చేస్తాను. సో ప్రింట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ప్రింట్ ఇట్. సి, నాకు ఎక్కడ ఇష్యూ రాలే. నేను పాజిటివ్లో 128 ఇచ్చాను అనుకోండి, ఐ విల్ గెట్ దట్ ఎర్రర్. సి, నాకు ఎర్రర్ వస్తుంది చూడండి, ఏమైనా ఎర్రర్ వస్తుంది, టైప్ మిస్ మ్యాచ్, కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంట్ టు బైట్. అంటే నార్మల్గా మనకి ఏవైనా ఒక నెంబర్స్ని మనం ఆటోమేటిక్ ఇచ్చామనుకోండి, ఏదైనా నెంబర్ని బై డిఫాల్ట్గా తీసుకుంటే అది ఇంటీజర్ కింద కన్వర్ట్ అవుతుంది. దట్ వీ కెన్ డిస్కస్ ఇన్ దట్ లిటరల్స్ పార్ట్. ఓకే, నేను లిటరల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుతాను దాని గురించి ఇన్ డెప్త్గా. సో బట్ మీరు రేంజ్ గుర్తుంచుకోండి, -128 నుంచి +127 వరకు మాత్రమే మనం బయటలో తీసుకోగలుగుతున్నాం. ఓకేనా, మోర్ దాన్ దట్ వీ కాంట్ టేక్. ఓకే, సో ఇన్ ద సేమ్ అయినా, సో షార్ట్లో కూడా నేను మినిమం మ్యాక్సిమం నెంబర్స్ తీసుకున్నాను. ఐ జస్ట్ వాంట్స్ టు ప్రింట్. సి, సో అదే నేను 168 తీసుకున్నాను అనుకోండి, ఐ గెట్ దట్. అంటే ఆ రేంజ్ మీరు ఎక్స్టెండ్ అవ్వకూడదు. సో ఆ రేంజ్లో అంటే ఆబ్వియస్లీ మెమరీ సైజ్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక్క నెంబర్ పెంచడం వల్ల 68 అనే నెంబర్ని రిప్రజెంట్ చేయడానికి, అంటే షార్ట్ నుంచి మీరు నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు, ఇంటిజర్కి వెళ్ళిపోతారు. అంటే జస్ట్ ఒక నెంబర్ పెంచడం వల్ల షార్ట్ అయితే 2 బైట్స్లో మనం స్టోరేజ్ చేసేది 4 బైట్స్లో స్టోర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, మీరు గమనించారా? సో 32,767 వరకు అయితే షార్ట్లో ఉంటుంది, +1 చేసాం అనుకోండి 8 అవుతుంది, 768 అవుతుంది. సో 768 అయినప్పుడు అది ఆటోమేటిక్గా షార్ట్లో ఉండదు. షార్ట్కి అయితే మనం స్టోర్ చేయడానికి ఓన్లీ 2 బైట్స్ మెమరీ సరిపోతుంది. ఓకేనా, బట్ ఇప్పుడు మనము 68 అవ్వడం వలన అది మనం ఇంటీజర్లో పెట్టాలి. అంటే ఎంత మెమరీ మనకు యూజ్ చేయాలి ఇప్పుడు? యాక్చువల్లీ 4 బైట్స్, అంటే ఓన్లీ 1 నెంబర్ ఇక్కడ చేయడం వల్ల 4 బైట్స్ ఆఫ్ మెమరీని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే చూడండి ఎంత మెమరీ అలొకేషన్స్ గురించి ఆలోచించాలి ఇది బాగా. ఓకేనా, మన ఫ్యూచర్లో మెమరీ ఆప్టిమైజేషన్ గురించి కూడా మాట్లాడతాం. ఓకేనా, డోంట్ వరీ. సో ఓకే, సో రైట్, సో ఇన్ ద సేమ్ మేనర్ వీ కెన్ గో ఫర్ దట్ ఇంటిజర్ 2. ఓకే, ఇంటిజర్ కూడా మనం మ్యాక్సిమం మినిమం నెంబర్స్ ఉంటాయి, ఒకసారి ఇంటిజర్స్ కూడా చూద్దాం. ఓకే, నేను కొంచెం వీడియో మీకు లైక్ కంప్రెస్ చేయడానికి కోసం నేను ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్నాను కోడ్స్. ఓకే, so let's run this. Okay, so this is the minimum, this is the maximum. So same way you can test it. Okay, you can test it, see you will get that error. Okay, so appudu manaki em kavali, long kavali, right? So maybe you can go for the long, right? So but మీరు లాంగ్ రిప్రజెంట్ చేసేటప్పుడు మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సఫిక్స్లో ఎల్ను ఉపయోగించాలి. సఫిక్స్లో మీరు ఎల్ను ఉపయోగించాలి. ఓకేనా, చూసారు ఇక్కడ ఈ సఫిక్స్లో మాస్టర్ షీట్గా మీరు ఎల్ను ఉపయోగించాలి, అప్పుడే అది తెలుస్తుంది లాంగ్ అని. అదర్వైజ్ అది ఇంటీజర్ కింద మన
మన కంపైలర్ ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది అనమాట. సో డోంట్ వరీ, ఎందుకు అలా అర్థం చేసుకుంటుంది, ఏంటి డిఫాల్ట్స్ అవన్నీ కూడా మనం లిటరల్స్ అనే కాన్సెప్ట్స్లో క్లియర్గా మాట్లాడతాను. నేను క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఈజీగా అర్థం కావడానికి కోసం సెగ్రిగేట్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ మల్టిపుల్ పార్ట్స్లో చిన్న చిన్న వీడియోస్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఏ పార్ట్ అవసరం ఉంటుందో, మీకు ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ పార్ట్ మాత్రమే చూసుకుని వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. పెద్ద వీడియోలో అనుకోండి మళ్ళీ స్కిప్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాను నేను ఇలా. ఓకే, సో దిస్ ద వే అండ్ లైక్ రన్ ఇట్. సో see, I got it. Okay na? So this is about that integer data types. Let's jump into that floating data types. Okay, ఫ్లోటింగ్ డేటా టైప్ దగ్గరకు వచ్చినప్పటికల్లా మనకి ఫ్లోటింగ్ లో టూ కేటగిరీస్ ఉంటాయి, ఫ్లోట్ అండ్ డబల్. సో ఈ రెండు కూడా ఆబ్వియస్లీ రేంజెస్ బట్టి మారుతాయి. ఏంటంటే మీరు అప్ టు 7 డెసిమల్ పాయింట్స్ వరకు రిప్రజెంట్ చేయాలనుకోండి ఫ్లోట్ను ఉపయోగిస్తారు. అప్ టు 16 డెసిమల్ పాయింట్స్ వరకు రిప్రజెంట్ చేయాలనుకోండి డబుల్ను ఉపయోగిస్తారు. ఆబ్వియస్లీ రేంజ్ మారిందంటే మెమరీ సైజ్ కూడా మారుతుంది. ఫ్లోట్కి సంబంధించిన అయితే 4 bytes మెమరీని ఉపయోగిస్తాం, డబుల్గా అయితే 8 bytes మెమరీని ఉపయోగిస్తాం. ఒకసారి మనం సో లైక్ రేంజెస్ కూడా చూసేద్దాం. చూడండి, ఫ్లోట్ అయితే అప్ టు 7 డెసిమల్ పాయింట్స్ డిజిట్స్ అండ్ అదే డబుల్ అనుకోండి 16 డెసిమల్ పాయింట్స్. ఓకే, సో మనకి బేసికల్గా మీరు ఏదైనా పాయింట్ డెసిమల్ పార్ట్స్తో నెంబర్ ఇచ్చారనుకోండి అది బై డిఫాల్ట్గా డబుల్ అవుతుంది. సో ఎందుకు బై డిఫాల్ట్గా డబుల్ అవుతుందని లిటరల్స్లో మాట్లాడదాం. ఓకే, సో లెట్స్ జంప్ ఇంటు దట్ కోడింగ్ వే. సో నేను ఒకసారి కోడింగ్ వల్ల కూడా రిప్రజెంట్ చేస్తాను, జస్ట్ నార్మల్ మీరు. బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ ఫ్లోటింగ్ సంబంధించిన ఏదైనా డేటాను రిప్రజెంట్ చేసేటప్పుడు ఫ్లోట్ f1 ఈక్వల్స్ టు మీరు డైరెక్ట్గా రిప్రజెంట్ చేయడానికి లేదు. యూ హ్యావ్ యూజ్ ద సఫిక్స్ యాజ్ ఎఫ్. క్యాపిటల్ ఎఫ్ అయినా ఉపయోగించవచ్చు, ఐ మీన్ అప్పర్ కేస్ అని లోవర్ కేస్ ఏ ఎఫ్ని ఉపయోగించడం ప్రాబ్లం లేదు. ఓకేనా, సో బట్ యూ హ్యావ్ టు యూజ్ దట్ ఎఫ్. నేను వై బికాస్ మనకి ఏదైనా డెసిమల్ పార్ట్ సంబంధించిన నెంబర్ తీసుకుంటే బై డిఫాల్ట్గా అది డెసిమల్ సో డబుల్ అవుతుంది అనమాట, డబుల్ డేటా టైప్ కింద కన్వర్ట్ అయిపోద్ది. సో అది ఫ్యూచర్లో మాట్లాడుతుంది. ఓకే, సో అందుకోసం మనం ఎఫ్ను ఉపయోగించాలి. అదే డబుల్ అనుకోండి, డబుల్ d1 ఈక్వల్స్ టు సమ్ నెంబర్ అండ్ ఐ కెన్ యూజ్ దట్. డబుల్కి మనం సపరేట్గా మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో జస్ట్ వాన్స్ టు ప్రింట్ హియర్. నేను ఫస్ట్ f1 ఉపయోగిస్తున్నాను. ఓకే, and d1 ఉపయోగిద్దాం. So like this you can use that all the data types. Okay, see, got it? So this is the way we have to use that all the data types. So obviously the purpose of data types దగ్గరికి వచ్చినప్పటికల్లా మనకి మెమరీ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు చూడండి 125ని మీరు ఒక వేరియబుల్లో మీరు ఇన్సులేట్ చేయాలనుకోండి, దానికి మీరు ఇంటిజర్ తీసుకున్న అవుతుంది, షార్ట్ తీసుకున్న అవుతుంది, లాంగ్ తీసుకున్న అవుతుంది, ఈవెన్ ఫ్లోట్ డబుల్ తీసుకున్న అవుతుంది. ఓకేనా, బట్ మీరు బైట్ తీసుకోవడం అనేది ఇట్స్ సజెస్టబుల్, బికాస్ బైట్ అనేది 1 byte మెమరీలోనే అయిపోతుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ మెమరీ మేనేజ్మెంట్ అనేది క్లియర్గా ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ డేటా ఇంటిగ్రిటీ అంటే క్లారిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంటిజర్ డేటా టైప్లో నేను ఇంటిజర్స్ మాత్రం పెట్టగలను, అలానే ఫ్లోటింగ్ సంబంధించిన దాంట్లో ఫ్లోటింగ్ మాత్రం పెట్టగలను. ఓకే, ఈవెన్ మీరు ఇంటిజర్స్ పెట్టినా ఆ ఫ్లోట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ఇలాగే కన్వర్షన్స్ ఉంటాయి టైప్ కాస్టింగ్. ఓకేనా, అది చూద్దాం. ఎక్స్ప్లిసిట్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటారు, ఫ్యూచర్లో చూద్దాం. ఓకే, సో అలానే పెర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. హోల్ కోడింగ్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మనం పర్ఫెక్ట్ డేటా టైప్ని ఇచ్చామనుకోండి. ఇప్పుడు నేను మీరు ఏదైనా ఒక లైక్ మనీకి సంబంధించిన డేటాని తీసుకున్నారు. ఓకే, సో ఆబ్వియస్లీ మనీకి సంబంధించిన డేటా అంటే హోల్ నెంబర్స్ని ఉపయోగించాలి, అంటే డెసిమల్ పార్ట్ సంబంధించిన ఉపయోగించాల్సి ఉంటుంది. సో అక్కడెక్కడ కూడా మీకు ఇచ్చిన డేటాలో డెసిమల్ పార్ట్స్కి సంబంధించిన డేటా లేదు కంప్లీట్గా. అంటే మీకు పైసాస్లో ఎక్కడ కూడా పైసా ఓకే 2.3 పైసా అలాగని ఉంటుంది కదా, పైసాలో మీకు ఎక్కడ డేటా లేదనుకోండి, అంటే ఓన్లీ మీరు ఇంటీజర్స్లో పెట్టవచ్చు. అంటే ఇంటీజర్స్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే తక్కువ మెమరీలో వెళ్తుంది కాబట్టి. ఓకేనా, సో ఇది యొక్క లైక్ మెమరీ సైజెస్ కూడా గ్రేటర్ అండ్ లెస్సర్ ఉంటాయి, అవి కూడా మాట్లాడతాం ఫ్యూచర్లో. సో అండ్ ఆబ్వియస్లీ కోడ్ క్లారిటీ బాగా ఉంటుంది. సో మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మన కోడ్ని సగం డిజైన్ చేసి పక్కన వాడికి ఇచ్చామనుకోండి, వాడు కూడా క్లారిటీ ఉంది. ఓకే, సో దిస్ ద అబౌట్ ద డేటా టైప్స్. డేటా టైప్ బట్టి ఈ డేటా తీసుకున్నాడు అనుకో, ఒక క్లారిటీ అయితే ఉంటుంది వాడికి. ఆబ్వియస్లీ టైప్ చెకింగ్ ఉంటుంది. సో మనకి కంపైలేషన్లో ఇష్యూస్ రాకుండా టైప్ చెకింగ్ ఆటోమేటిక్గా జరిగి, సో ఇష్యూస్ రాకుండా ఫర్దర్గా మనకి కోడ్ యొక్క ఆప్టిమైజేషన్ బాగా పెరిగి పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద డేటా టైప్స్. మీకు ఇంకా స్టిల్ ఈ డేటా టైప్స్ మీద ఏవైనా డౌట్స్ ఉంటే సో మీరు కామెంట్ చేయొచ్చు.
బట్ నెక్స్ట్ రాబోయే ఒక 2-3 వీడియోస్ కూడా కంప్లీట్గా ఇంటిజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్లోటింగ్ అండ్ క్యారెక్టర్ అండ్ బూలియన్ సంబంధించిన లిటరల్స్ అంటే డేటాని ఎలా తీసుకోవాలి, బైనరీలో తీసుకుంటామా, హెక్సాడెసిమల్లో తీసుకుంటామా, డెసిమల్లో తీసుకుంటామా, ఆక్టల్లో తీసుకుంటామా, యాస్కీలో తీసుకుంటామా, యూనిక్ కోడ్లో తీసుకుంటామా. సో ఈ డేటా టైప్స్ అండ్ లిటరల్స్ గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుంటే మీకు కంప్లీట్గా డేటా టైప్స్ అండ్ అటువంటి బేసిక్స్ లిటరల్స్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ కామెంట్ అండ్ కామెంట్ బాక్స్. I'm just trying to make as many as I can. ఓకే, నేను ఈ మంత్లో ఈ మొత్తం కోర్స్కి సంబంధించిన మొత్తం జావా ఫుల్ స్టాక్ సంబంధించిన కోర్స్ మొత్తం కూడా వీడియోస్ని ఎంత వేగంగా క్రియేట్ చేయాలా అని చూస్తున్నాను నేను. బట్ నాకు మీ సపోర్ట్ అయితే డెఫినెట్లీ కావాలి. సో మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కంప్లీట్గా, ఎందుకంటే నేను ఇది కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాను. ఇదే కోర్స్ కాదు, మీకు ఫ్యూచర్లో రాబోయే గిట్ హబ్ గురించి కానీ, డాకర్ అండ్ క్యూబర్నెట్స్ గురించి కానీ, ఈవెన్ సిస్టమ్ డిజైన్స్, ఓకేనా, లో లెవెల్ సిస్టమ్ డిజైన్స్ కానీ కంప్లీట్గా అన్ని కోర్సెస్ కూడా డెఫినెట్లీ పెడతాను నేను. బట్ మీ సపోర్ట్ ఉంటేనే సో అది వర్కౌట్ అవుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేయించండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి, కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓకేనా, ఎక్కడైనా స్కిప్ చేశారనుకోండి సో పాయింట్స్ మిస్ అవుతారు. ఓకేనా, సో నేను ఎలా అంటే లైవ్ సెషన్స్లో ఎలా ఉంటానో అలానే మాట్లాడుతున్నాను కాబట్టి డెఫినెట్లీ మీకు వేగంగా యాప్ట్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.